పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం ఉంది కదా! ఈ పంజాబ్ రాష్ట్రానికి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ వచ్చేసి ముఖ్యమంత్రి. ఈవిడ 380 కోట్ల రూపాయలు పెట్టి గల్ఫ్ స్ట్రీమ్ G500 అనే ఒక విమానం కొనింది. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీఐపీలు తిరగడం కోసం, ఏదైనా అత్యవసరాల కోసం వెళ్తే వాళ్ళ కోసం ఈ విమానం కొనిందంట. దాంతో పంజాబ్లో ఉన్నటువంటి పీటీఐ రాజకీయ నాయకులు, మరికొంతమంది రాజకీయవేత్తలు, ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. 13 కోట్లు ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో సరైనటువంటి నీటి వసతులు ఉన్నాయా? కనీసం ప్రజలు తింటున్నారా? రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది చూస్తున్నారా? కనీసమైన సిగ్గు ఉండాలి. 380 కోట్లు ఇప్పుడు అక్కడ దాన్ని తగలెట్టేశారు. కేవలం మీరు టిక్ టాక్ వీడియోలు చేసుకోవడానికే కదా ఈ విమానం. ఎవరున్నారు వీఐపీలు పంజాబ్లో? మీరే మాట్లాడితే తిరుగుతుంటారు అటు ఇటు. అంటే మీకోసం ఇంత లగ్జరీ, ఇంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం ప్రజల సొమ్ముని మీరు తాకట్టు పెట్టేస్తారా అని ఇప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవంగా అది నిజమే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పంజాబ్లో నీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయి. దానికి తోడు భారత్ ఏమొచ్చేసి సింధు జలాలు ఆపేస్తుంది. దాని గురించి ఎవరికి ఎటువంటి ఇది పట్టడం లేదు. ఈ 380 కోట్ల రూపాయలు పెట్టి అది కొనే బదులు ఆ డబ్బుని ఇక్కడ రాష్ట్రం మీద ఉపయోగించినా, లేదనుకుంటే వడ్డీకి ఇచ్చినా కూడా ఆ వడ్డీ వచ్చినటువంటి డబ్బుతోటే మంచి అభివృద్ధి చేయొచ్చు. లేదనుకుంటే వీళ్ళు ఇంకా విలాసవంతమైనటువంటి విమానాల్లో తిరగొచ్చు. ఆ డబ్బు ఏదైతే ఉందో మూలధనం అది అక్కడే ఉంటుంది కదా. అనవసరంగా దీన్ని కొని ఇప్పుడు దీన్ని మెయింటెనెన్స్ చేయాలి. ఇదంతా ఎవడి మీద భారం? ప్రజల మీద భారం. అయితే ఇక్కడ నవాజ్ షరీఫ్ కుమార్తెని అడిగే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు మరియం నవాజ్ ఎందుకంటే అక్కడ నవాజ్ షరీఫ్ ఉంటాడు, పైగా షాబాజ్ షరీఫ్ చిన్నాన్న. ఆసిఫ్ మునీర్ కూడా ఎక్కువ చేయడానికి లేదు. ఆసిఫ్ మునీర్ కూడా అటు షాబాజ్ షరీఫ్ మీద కొంచెం భయమే. కాబట్టి ఇప్పుడు మరియం నవాజ్ ఆడిందే ఆట, పాడిందే పాట.